ఆ చెవి ముక్కు హల్లెలూయా 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 యేసయ్యా నీకు స్తోత్రముదైనా 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 ఆశ్చర్యకరుడా స్తోత్రముదైనా సన్నిధిలోనైనా పరవశమైపోదుముగాక ప్రార్థన చేద్దాం హల్లెలూయా యేసయ్యా నీకు స్తోత్రముదైనా స్తోత్రముదైనా హల్లెలూయా 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 యేసయ్యా స్తోత్రముదైనా స్తోత్రముదైనా ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రముదైనా హల్లెలూయా 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 రాజా నీకు స్తోత్రముదైనా స్తోత్రములో పరిశుద్ధాత్మ దేవుడు అడుగులను బలపరిచి అడుగులను స్పందించి వాక్యము ద్వారా నింపబడుదుముగాక ఆత్మ ద్వారానైన పరిశుద్ధాత్మలో ప్రవేశించబడుదుముగాక సిద్ధపడుదుముగాక ఆత్మ కార్యాలను చూదుముగాక ఆత్మ కార్యములను మనము అందరము కూడా వినుదుముగాక హల్లెలూయా యేసయ్యా నీకు స్తోత్రముదైనా నివసించు నా దైవమా యేసయ్యా 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 ముఖ దర్శనము చాలయ్యా నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా ముఖ దర్శనము చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా సమీపించని యేసయ్యా
కలిగినది. అందుకునే యథార్థమైన మపరిచి ఈ 2025వ సంవత్సరంలో బట్టి రెండు చేతులు పైకెత్తి ప్రభు యొక్క నామాన్ని మహిమపరచుగా. హల్లెలూయా. స్తోత్రముదైన 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 ఈ దినమందు దేవుని యొక్క వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరి వాక్యము ద్వారా విరిగి నలిగిన హృదయముతో మన మనోనేత్రాలు తెరవబడును గాక. ప్రార్థన చేస్తాము. ప్రార్థనలో మనము ఏకీభవించుదాం. మా పరమ తండ్రి, నీ పరిశుద్ధమైన పాద సన్నిధిలో స్తోత్రాలు తెలుస్తూ ఉన్నాము నాయనా. ఇదిగో ఈ 2025వ సంవత్సరంలో 9వ నెలలో జరుగుతున్న ఈ ప్రత్యేకమైనటువంటి ఉపవాస ప్రార్థన కూడికలను బట్టి ఇదిగో నీ సేవకులునైనా ఆత్మీయులునైనా ప్రభువా అనే